పోకో అయితే మనకి పోకో F6 5G మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా. ఈ వీడియోలో మనం ఏంటంటే పోకో F6 5G మొబైల్ కొనొచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, ఈ ప్రైస్కి ఇది వాల్యూ ఫర్ మనీ మొబైలా కాదా అనేది క్లియర్ కట్గా మీకు ఈ మొబైల్ గురించి అయితే ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. గైస్, ఇంక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఈ మొబైల్ వచ్చేసరికి మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ అనమాట. మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇందులో మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఎందుకంటే ఇందులో మీకు యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. మీకు ఇది మీకు ఇది కొత్త ప్రాసెసర్ అనమాట. మనకి పవర్ఫుల్ మీకు 8S Gen 3 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగింది. మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ మీకు దాదాపు 8 Gen 3 ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ మీద అయితే బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, మీకు దాదాపు ఈక్వల్గా మీకు 8 సిరీస్ ప్రాసెసర్తో ఈక్వల్గా అయితే మనకి ఈ మొబైల్ ప్రాసెసర్ అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట. మీకు గేమింగ్ పరంగా మాత్రం మీకు చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా హై గ్రాఫిక్స్లో మీకు ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మీకు BGMI లాంటి గేమ్స్ అయితే ఈ ప్రాసెసర్ అయితే మీకు దాదాపు 90 FPS దాకా అయితే మీకు హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి కాకపోతే కొన్ని మొబైల్స్లో మీకు 90 FPS ఆప్షన్ ఉండకపోవచ్చు. కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా ప్రాసెసర్ పరంగా మీకు ఈ ప్రాసెసర్ అయితే మీకు దాదాపు 90 FPS దాకా అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు డిస్ప్లే కూడా మీకు ఇలా చాలా మంచి బెటర్ డిస్ప్లే అనేది యూస్ చేయడమే జరిగింది. ఇది 10-bit ప్యానెల్ డిస్ప్లే కాదు, మీకు 12-bit ప్యానెల్ డిస్ప్లే అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన మనకి 6.67 ఇంచెస్ సంబంధించినటువంటి 1.5K AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి చాలా మంచి డిస్ప్లే అయితే యూస్ చేయడమే జరిగింది. ఇది వచ్చేసరికి మీకు 12-bit ప్యానెల్ డిస్ప్లే కాబట్టి మీకు పిక్చర్ క్వాలిటీ అయితే మీకు డిస్ప్లే పరంగా మీకు చాలా బెటర్ అయితే మనకి ఈ మొబైల్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు దాంతోపాటు మనకి ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మీకు డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి చాలా మంచి డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది మనకి. ఇంక ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా సోనీ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే మనకి మొబైల్ కెమెరాలో అయితే ఉంటుంది. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP అయితే యూస్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 20 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. మెయిన్లీ వచ్చేసరికి మీకు డిజైన్ పరంగా మనకి ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం డిజైన్ కూడా మీకు 2 కలర్ వేరియంట్స్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి డిజైన్ మీకు బెటర్ అయితే ఉంది. ఇది మ్యాట్ ఫినిష్ డిజైన్ అయితే వస్తుంది. మీకు గ్లాసీ ఫినిష్ డిజైన్ అయితే కాదు, మీకు మ్యాట్ ఫినిష్ కాబట్టి మీకు ఫింగర్ ప్రింటింగ్ కానీ ఇలాంటి అయితే అట్రాక్ట్ చేయదు. మీకు చాలా బెటర్ అయితే జారిపోకుండా అయితే ఉంటుంది అనమాట. మనకి మ్యాట్ ఫినిష్ డిజైన్ కాబట్టి మనకి. ఇంక ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే మనకి మొబైల్ ప్రొవైడ్ చేశారన్నమాట. మనకి ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ వచ్చేసరికి మీకు 90 వాట్ వరకు అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి కాకపోతే బాక్స్లో వచ్చేసరికి మీకు 120 వాట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఛార్జర్ అయితే మనకి 90 వాట్ వరకు అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి డాల్బీ విజన్ సపోర్ట్, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. మీకు స్టీరియో స్పీకర్స్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు కాకపోతే మీకు ఎటువంటి 3.5mm ఆడియో జాక్ అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే ఉండదన్నమాట మనకి ఓవరాల్గా. దాంతోపాటు మనకి గేమింగ్ ఆడేటప్పుడు ఇందులో మనకి స్పీడ్ ర్యామ్ అండ్ స్పీడ్ స్టోరేజ్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ. దాంతోపాటు మనకి స్టోరేజ్ వచ్చేసరికి మీకు UFS 4.0 టెక్నాలజీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి స్పీడ్ ర్యామ్ అండ్ స్పీడ్ స్టోరేజ్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు గేమింగ్ ఆడేటప్పుడు మీకు చాలా స్పీడ్ అయితే ఉంటుంది మనకి ఓవరాల్గా ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి గేమింగ్ పరంగా మీకు హీట్ అవ్వకుండా మనకి ఇది పోకో ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి కూలింగ్ పరంగా మీకు బెటర్ అయితే ఉంటుంది. మీకు ఇది ఓవరాల్గా వచ్చేసరికి అంత హీటింగ్ ఇష్యూస్ అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే ఉండదన్నమాట. మనకి ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 8GB 256తో మనకి స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. మనకి ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం 26,000 రూపాయలకి ఇలాగైతే వస్తుంది అనమాట. మనకి కార్డ్ ఆఫర్స్ తీసుకుంటే మాత్రమే మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి అండర్ 30,000 బడ్జెట్లో మీకు చాలా మంచి డిస్ప్లే అయితే వస్తుంది. మెయిన్లీ మీకు డిస్ప్లే మీకు బెటర్ అయితే ఉంటుంది. 12-bit ప్యానెల్ డిస్ప్లే కాబట్టి మీకు బెటర్ డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది అనమాట. మనకి మెయిన్లీ ప్రాసెసర్ కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. మనకి ప్రాసెసర్ పరంగా మీకు గేమింగ్ కోసం మొబైల్ అయితే మీకు చాలా ఎక్సలెంట్ సూట్ అవుతుంది అనమాట. మనకి మొబైల్ వచ్చేసరికి ఓవరాల్గా తీసుకోదగ్గ మొబైలే మనకి ఈ ప్రైస్కి అయితే మనకి 26,000-27,000 రూపాయలు. కాకపోతే ఇది ఫీచర్లో మీకు కేవలం మనకి 23,000 25,000 ఈ బడ్జెట్ లోపే అయితే వస్తుంది అనమాట మనకి ఆఫర్స్లో అప్పుడప్పుడైతే మనకి. కాకపోతే ఇప్పుడైతే మనకి ఈ ప్రైస్కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ కూడా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇది గైస్ ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే ఈ మొబైల్ గురించి పోకో F5 మొబైల్ గురించి అయితే మనకి
మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.